హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ అండి. ఇవాళ మా పాప కాలేజ్ నుంచి వచ్చింది కదా, తనకి ఏదైనా వేడివేడిగా ఉండాలి. అందుకే నేను వేడివేడిగా వడలు వేస్తున్నానండి. అందులో బయట వర్షం లెక్కే ఉన్నది, కానీ వర్షం లేదు ఇవాళ బెంగళూరులో. జస్ట్ చల్లగా ఉన్నది, బొబ్బుగా ఉందండి. కానీ తను ఈవినింగ్ వచ్చినప్పుడు ఏదన్నా వేడిగా ఉంటేనే తింటుంది, ఎందుకంటే మార్నింగ్ వెళ్తుంది కదా. అందుకు వేడివేడిగా వడలు చేస్తున్నానండి. నాకు అంత బాగా రావండి, ఏదో వచ్చినాయి రానట్టు అలా వేసాను. ఎందుకంటే టిప్పికల్గా నేను కూడా చిన్నప్పుడు ఏం నేర్చుకోలేదండి. పెళ్ళైన తర్వాత ఏదో అలా అలా కొన్ని పిల్లల కోసం ఏదో నేర్చుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అయితే మా నాన్న చేసి పెడితే తిన్నదాన్ని అండి. మా మమ్మీ కాడికి ఎక్కువ మా డాడీ చేసి పెట్టేవాడు మాకు బాగా. మా మమ్మీ చేస్తుంది కానీ మా డాడీ సూపర్ చేసేవాడు, కాబట్టి మేము కూడా డాడీ నువ్వే చెయ్యి అనేవాళ్ళము. మా డాడీ చేస్తే ఫుల్గా కూర్చొని తింటాం, కాబట్టి వాళ్ళకి వంటలు సరిగా రావటం లేదండి. ఇప్పుడు కొంచెం ఏదో వస్తుండేని అలా అలా పిల్లలకి ఏదో ఒకటి పెట్టుకోవాలి కదండి. అందుకే కొంచెం ట్రై చేయటం, అందుకే చిన్న చిన్నవి వేస్తున్నాను. మా డాడీ అయితే పెద్ద పెద్దవి బాగా వేస్తాడు, చాలా బాగా చేస్తాడు మా నాన్న. మా నాన్న చేసినట్టు ఎవ్వరు చేయరండి. మా నాన్న యాక్చువల్లీ కుక్ కాదు, కానీ చిన్నప్పుడు వచ్చి తను కూడా వాళ్ళ మమ్మీ లేక ఇక్కడ అక్కడ నేర్చుకొని, అంటే బాగా అంటారు చూడండి, చాలా బాధలు పన్న తర్వాతే వస్తాయి అన్నట్టు తను ప్రిపేర్ అయిపోయాడు బాగా. అందుకు చాలా బాగా వంటలు చేస్తాడు మా డాడీ. బిర్యానీ కానీ ఏ వంట చెప్పినా సూపర్ అండి. మా నాన్న చేస్తే అంత బాగుంటాయి మా డాడీ వంటలు. మిస్ అయిపోయినామండి, ఇంకా మేము తినలేము మా డాడీ వంట. ఏం చెప్పాలి ఇంకా మేము. మా నాన్న గురించి అయితే నేను ఎక్కువ చెప్పలేనండి, ఎందుకంటే నాకు ఎక్కువ మాటలు రావు. కానీ మా డాడీ ఫుడ్ నాకు చాలా చాలా ఇష్టము, చాలా మిస్ అవుతుండానండి నేను. కానీ మన పిల్లలకు కూడా మనం చేసుకోవాలి కదండి, తప్పదు కదా. అందుకే ఏదో వచ్చి రాని వంటలు చేసి పెడతాను, కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ వాళ్ళకి అంటే బయట ఫుడ్డు జాంకు తెచ్చి పెట్టలేము కదండి. అదే మనం వేడిగా కొంచెం చేసుకున్నా, మనం నీట్గా వాష్ చేసుకుంటాము, అన్నీ నీట్గా చేసుకుంటాం కాబట్టి పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ రావు. కాబట్టి ఇంట్లోనే చేస్తానండి. కొంచెం కొంచెం చేసినా మనకు వచ్చి రాని వంటలు కానీ టేస్టీగానే ఉన్నాయి మమ్మీ అంటారు. ఉప్పు పసుపు కారం అనేది చూసుకొని కొంచెం బాగానే ఉన్నాయి మమ్మీ, టేస్టీగానే ఉన్నాయి అంటున్నారు. కానీ కొంచెం ఈవినింగ్ అయింది కదా, కొంచెం టీ కూడా పెట్టానండి. చూడండి వడలు బాగున్నాయి కదా. నేను వచ్చి రానంటే చేస్తూ ఉన్నానండి, నాకంత సరిగ్గా రావు. నా బాధలు చూడండి ఎంత కష్టంగా ఉన్నాయో. మీరు కూడా ఇలాగేనా? మీకు అందరికీ వస్తే ఏంలండి వంటలు. ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కానీ వంటలు చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావండి. మేమేంటంటే ఫస్ట్ నుంచి వంటలు చేయక ఈ కష్టాలు పడుతున్నాం ఇప్పుడు. కానీ అప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఒరే పెళ్ళైన తర్వాత కష్టాలు పడతారు, పెళ్ళైన తర్వాత కుదరవు, ప్రాబ్లమ్స్ వస్తాయంటే అప్పుడు చూసుకోవచ్చులే అని బిల్డప్ కొట్టినాము. ఇప్పుడు అర్థమవుతుందండి ఆ బాధలు ఏందో, ఆ కథ ఏందో అని. అప్పుడంటే ఆ మమ్మీ చేసి పెట్టు ఇప్పుడు మా పిల్లల పరిస్థితి కూడా సేమ్ అండి. మా పెద్దమ్మాయి కాలేజ్కి వెళ్తుంది, కానీ తనైతే ఒక గ్లాసు అమ్మో, తనకైతే ఏ వంటలు రావండి. ఎందుకంటే మేము కూడా అలాగే పిల్లలు కదా, కాలేజ్ నుంచి వచ్చారు, మా స్కూల్ నుంచి వచ్చారు అని వాళ్ళ చేతికి మేమే అన్నీ ప్రిపేర్ చేసి చేతికి పెడతాము. తినండ్రి పాపం, పోనీలే కష్టపడినారు అంటే, అదే స్టడీ చేసి వస్తున్నారు. ఏం చెప్పాలే, చిన్నపిల్లలు తల్లికి ఎప్పుడైనా పిల్లలు చిన్నపిల్లలే అవపడతారు కదా. ఓ మన కూతురుకి ప్రాబ్లం అయింది, వద్దులే చిన్నపిల్ల ఇలాగే అంటుంటాం కదండి. అలాగే వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఇంత ఘోరంగా ఉన్నదన్నమాట. వాళ్ళు కూడా సేమ్ అలాగే ఏమీ చేయరు, మనం అన్నీ చేసి చేతికి ఇస్తే తింటాను. బట్టలు కూడా అంతే, వేసుకున్నవి పక్కన వేసేస్తారు, కానీ అవి వాష్ చేయటము ఆరేయటము అన్నీ నీట్గా పెట్టి కబోర్డ్లో పెడితే అప్పుడు తీసుకొని వేసుకుంటారండి. అదొక్క పని చేస్తారు వాళ్ళు, అంత మించింది ఏం చేయరు. ఇప్పుడు అలా ఉన్నారు పరిస్థితి. ఎందుకంటే మనం కూడా అదే అంటాం కదండి, పోనీయండి కష్టపడినారు పిల్లలు, ఏం చేస్తారులే, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, ఇంకేం చెప్పాలే వాళ్ళకి అని ఫీలింగ్ వస్తుంది కదండి. సేమ్ అలాగే మాది కూడా పరిస్థితి అప్పుడు అలాగే ఉన్నదండి. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది. కానీ మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేమంటే నేను అనుకుంటా కొన్ని మేము ఇక్కడ చూసి అక్కడ చూసి యూట్యూబ్ చూసి ఇరుగు పొరుగు చూసి పక్కింటి ఫ్రెండ్స్ని వీళ్ళు వాళ్ళని చూసి కొన్ని నేర్చుకున్నాం అట్లీస్ట్. మరి మీరు ఎలా బతుకుతారు తల్లి, ఏం చేస్తారో అనిపిస్తుంది. అప్పుడు చూసుకుందానే మమ్మీ అంటారు వాళ్ళు కూడా. సేమ్ ఆ డైలాగ్ మాకు కొట్టినట్టు ఉండదండి ఇదైతే. సరే ఏం చేద్దామండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారులే.
అదే హాలిడేస్ ఉన్నప్పుడైనా ట్రై చేయమంటే అది చేయరండి. వాళ్ళకి హాలిడేస్ ఉంటే మేము చాలా కష్టపడినాం, మాకు రెస్ట్ కావాలి అని ఫీలింగ్స్ వస్తా, ఇంకేం చెప్దామండి. సరే అండి, ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ వడలు, వేడి వేడిగా టీ. అందులో మధ్యాహ్నం నేను పచ్చిమిరకాయలు పచ్చడి నూరానండి. బాగా టేస్టీగా కుదిరింది ఇవాళ అయితే పచ్చడి. అందుకే ఆ పచ్చడిలోనే వడలు ఇచ్చేసాను, ఈ టీ ఇచ్చేసానండి. కాంబినేషన్ సూపర్గా ఉందండి, బాగుంది, బాగా కుదిరింది. చూడండి ఎలా ఉన్నాదో. టీ పెట్టాను, తీసుకెళ్ళి ఇస్తున్నాను. తను ఇప్పుడే వచ్చిందండి, జస్ట్ కొంచెం క్లీనప్ వాష్రూమ్ వెళ్ళి అంత ఫుడ్ కస్టర్డ్ కూడా చేశానండి, మధ్యాహ్నం చేశాను నేను, పిల్లలు తింటారులే అని. వేడల షేప్ చూడండి, డిఫరెంట్ షేప్స్ అయినాయి. కరెక్ట్గా ఒకటే షేప్ రాదు నాకు, వేరే వేరే డిఫరెంట్ షేప్స్ వచ్చినాయి. పర్వాలేదులే, టేస్ట్ అయితే బాగున్నాయండి, సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే. నేను కూడా పర్లేదులే, ఇంత మాత్రం చేస్తున్నానంటే గ్రేటే అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఏ రోజు కిచెన్లోకి అడుగు పెట్టి చేసిందే లేదండి. ఇట్స్ రియల్ అండి, నిజంగా. అప్పుడు కాలేజు, స్కూళ్ళు, ఆఫీసు ఇవే సరిపోయిందండి. పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు 3 పిల్లలంటే, అప్పుడు మమ్మీ ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్నా కాబట్టి అప్పుడు కూడా కొన్ని రోజులు గడిచిపోయిందండి. ఏంటంటే కొంచెం దగ్గరే ఉన్నాం కాబట్టి మా మమ్మీ ఏది చేసినా టిఫిన్ బాక్స్లో తీసుకొచ్చేది. ప్లస్ దీపావళి ఉన్నా కానీ తనే పాపం అన్నీ చేసుకొని డబ్బాలు పట్టించేది తిండి. అందుకే ఇలా అయింది పరిస్థితి మాది, మరీ ఘోరమైంది. అంటే కొంచెం చాలా వరకు హెల్ప్ చేసేది. ఏంట్లే మీరు చేసేది, తినండ్రి అనేది. మా మమ్మీకి కూడా మగపిల్లలు లేరండి, మేమే 3 ఆడపిల్లలు. మా ముగ్గురిని చాలా బాగా చూసుకున్నది, అందుకు అలవాటు అయిపోయిందండి. చూడండి ఎలా ఉన్నాయో షేప్స్. సరే అండి, నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. చాలా థ్యాంక్ యూ అండి, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. థ్యాంక్ యూ అండి, వెరీ మచ్ థ్యాంక్ యూ. బాయ్.